సూర్యుడు ఉత్తరాన ఉంటే దక్షిణాన మేరుకి దక్షిణాన ఉన్నది చీకటిగా ఉండాలి కదా. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలిసిపోని రథాలనికి అంత తేజోవంతమైన రథం మీద సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో నేనంత తేజస్సుతో సూర్యుడు ఉత్తరాన ఉంటే దక్షిణాన ఉంటాను, సూర్యుడు దక్షిణానికి వచ్చేప్పటికీ నేను ఉత్తరానికి వెళ్ళిపోతాను. అలా 7 రోజులు అవిశ్రాంతంగా తిరుగుతాను. 7 రోజులు బ్రహ్మాండముల యందు చీకటి ఉండదు. చీకటి లేకుండా అపర సూర్యుడనై తిరుగుతాను. గృహస్థాశ్రమంలో ఉండి పూజ చేసిన వాడు ఈ స్థితిని పొందగలరని నిరూపిస్తాను అని రథం ఎక్కాడు. ఇది సామాన్యమైన విషయం అని మీరు ఊహించగలరా? రథం ఎక్కి సూర్యుడు అక్కడ సూర్యాస్తమయం అటువైపు అయిపోగానే ఈయన రథం మీద అక్కడికి వెళ్ళాడు. అంతే, అక్కడ వెలుతురు వచ్చేసింది. ఈయన అక్కడ 12 గంటలు తిరిగాడు, అక్కడ అంతా వెలుతురుంది. మళ్ళీ సూర్యుడు అటు వచ్చేటప్పటికి ఇటు చీకటి వైపు ఈయన వచ్చాడు. అలా 7 రోజులు మేరువు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. 7 రోజులు బ్రహ్మాండమునందు భూలోకమునందు చీకటి లేదు, వెలుతురే ఉంది. అంటే అసలు చీకటన్న దాన్ని లేకుండా చేశాడు అపర సూర్యుడై. ఎవరు? ప్రియవ్రతుడు. ఎలా? గృహస్థాశ్రమమునందు ఉండి. ఇది చేస్తేట ఆయన 7 సార్లు భూమికి మేరువుని చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రథపు జాడలు పడ్డాయిట. ఈ జాడలు పడిన చోటికి వచ్చి 7 సార్లు ప్రదక్షిణంలో 7 జాడలలోకి వచ్చి 7 సముద్రాలు నిలబడ్డాయి. ఆ లోతుగా పడినటువంటి చారికల్లో అవే లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, దధి సముద్రము, మండోర సముద్రము, శుద్ధోర సముద్రము, ఘృత సముద్రము. తదనంతరము ఈయన ఇలా రథపు గాడి పడుతుంటే గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటు నీరు ఇటు నీరు, అటు సముద్రం ఇటు సముద్రం, మధ్యలో ద్వీపాలు ఏర్పడ్డాయి. ఇలా 7 ద్వీపములు ఏర్పడ్డాయి. మనం ఇవాళ సంకల్పం చేస్తే జంబూ ద్వీపే భరతవర్షే అని చెప్తాం. ఇవి ఎక్కడివో తెలుసా అండి? మహానుభావుడు ప్రియవ్రతుడు తిరిగినప్పుడు ఏర్పడిన ద్వీపాలు. ఆ రథపు గాడి మధ్యలో ఏర్పడ్డాయి. జంబూ ద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మలి ద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, శాఖ ద్వీపము, పుష్కర ద్వీపము. ఇది విన్నంత మాత్రం చేత పాపాలు తొలగిపోతున్నాయన్నారు. అటువంటి ద్వీపములు 7 ద్వీపములు ఏర్పడ్డాయి, 7 సముద్రములు ఏర్పడ్డాయి. అటువంటిది సాధించి ఇది చెయ్యవలసింది. ఇంత సాధించిన తరువాత ఇంకా సంసారంలో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదట. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పట్టాభిషిక్తులవ్వడానికి కావలసినటువంటి యోగ్యతని సాధించుకున్నారు. అందుకని ఆయన అనుకున్నట్ట, నేను ఎందుకు ఉండాలి ఇంక సంసారంలో? ఇంకా నేను ఇప్పటిదాకా అనుభవించినటువంటి భోగముల వలన కలిగినటువంటి సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలికము. దేని వలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతము. ధర్మానుష్ఠానము వలన సత్యమును తెలుసుకున్నాడు. ఆ సత్యమునందు నేను లీనమైపోతానని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. భార్య వంక చెట్ట చివర ప్రియవ్రతుడు వెళ్ళిపోతున్నప్పుడు చూసిన చూపుట ఒక శవాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప మాట పోతన గారు వాడారో తెలుసా అండి? సంసారమంతా ఎందులోంచి వచ్చింది? భార్యలోంచే. అంటే అంతటి నివృత్తి ధర్మాన్ని, అంతటి వైరాగ్యాన్ని పొందేశాడు. ఆఖరణ పొందేసి అరణ్యములకు వెళ్ళి ఘోరమైనటువంటి తపమాచరించి తనలో ఉన్నటువంటి తేజస్సుని ఈశ్వర తేజస్సుతో కలిపి మోక్షాన్ని పొందేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినది సత్యమా అసత్యమా విని నీవు దాన్ని అనుష్ఠాన పర్యంతమునకు తెచ్చుకోగలిగితే గృహస్థాశ్రమమునందు నీవు సాధించలేనిదేది. ఇది ఈ విషయం చెప్పి, ఒక తండ్రి ఇలా ఉంటే తండ్రి కొడుకు ఎలా ఉండాలి? కాబట్టి ఇంతటి తేజోమూర్తి యొక్క కొడుకులు కూడా అలా ఉండాలి అని మనం భావిస్తాం. ఇదే నేను ఉపన్యాసానికి ఉపోద్ఘాతంలో చెప్పింది. సాధారణంగా ఆధ్యాత్మిక సంపత్తి అనేటటువంటిది మాత్రం వారసత్వంగా రాదు. ఒక్కొక్క ఇల్లు చూడండి, ఒక్కొక్క మహాపురుషుడు ఉండడం వల్ల అది దేవాలయం అయిపోతుంది. దేవాలయానికి ఎలా వెడుతుంటారో వస్తుంటారో ఆ ఇంటికి అలా వెడుతుంటారు వస్తుంటారు జనం, అంతూ దరి ఉండదు. కొంతకాలం అయిపోయిన తర్వాత కాలగతిలో ఆ మహాపురుషుడు వెళ్ళిపోతాడు. ఆ పురుషుడి తేజస్సుతో కూడుకున్న వాళ్ళు, ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఉంటారు, ఎవ్వరు వెళ్ళరు ఇంకా ఇంటికి. ఆ ఇంటికి వచ్చేవాడు ఒక్కడు కనపడడు. ఎందుకని? ఆ ఐశ్వర్యము వారితో వెళ్ళిపోయింది. వారికి ఎక్కడొచ్చింది ఐశ్వర్యం? ఈశ్వరుని యొక్క అనుసంధానము చేత వారికి ఐశ్వర్యం వస్తోంది. కాబట్టి ఒక తండ్రికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదకి కొడుకు వారసుడు కాగలడా? చెప్పలేం.
కాబట్టి ఇప్పుడు ఇది తీర్పు చెప్పాలి. ఎంత అందంగా చెప్తాడో చూడండి వ్యాసుడు. రాజ్యమునకు ఆధిపత్యం వహించాడు అగ్నిధ్రుడు, పెద్ద కొడుకు. ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు. ఈయనకి కూడా వివాహం కావలసి ఉంది. అందుకని యోగ్యమైనటువంటి భార్యని పొందడం కోసమని హిమవత్ పర్వత ప్రాంతంలో కూర్చుని చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు, ఆయన సామాన్యుడు కాదండి, పురాణంలో వాడేటటువంటి మాటలకి చాలా గమ్మత్తు ఉంటుంది. ఈయన యోగ్యతాయోగ్యతల్ని పసిగట్టాడు. పసిగట్టి ఒక అప్సరసని పంపించాడు. ఆ అప్సరస పేరు పూర్వచిత్తి. పూర్వచిత్తి అంటే ఏమిటో తెలుసా అండి? పూర్వము అంటే గడిచిపోయిన దానిని లోపల పెట్టి తలుచుకుంటూ, అది సుఖము కాదు అని అన్నారు అనుకోండి, తలుచుకుని ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా అవి సుఖాలు కావంటే మీరు సుఖపడిపోతారు. తలుచుకుని ఇంకా ఇప్పుడు అది లేదని ఏడవడం మొదలెట్టారనుకోండి, ఆ భ్రమ. నిన్నటి రోజున చెప్పాను కదా, పురంజనుడు ఎలా పోయాడు అంటే, ఆ యవనుల యొక్క సైన్యం వచ్చేసింది, భయుడు వచ్చేశాడు, ప్రజ్వరుడు వచ్చేశాడు, దేవగుప్తం కార్యం జరిగిపోయింది, రహస్యంగా తోషవతలు పారేశారు కోటలోంచి, అంటే చచ్చిపోయాడు. పంచ పడగల పాము వెళ్ళిపోయింది, అంటే 5 ప్రాణాలు వెళ్ళిపోయి కోటను తీసుకెళ్లి అగ్నిహోత్రంలో పారేశారంటే శవాన్ని తీసుకెళ్లి కాల్చవతలు పారేశారు. కాబట్టి ఏమైపోతుంది? పూర్వచిత్తి ఉన్న చోట మోక్షం ఉండదు. ఇది రహస్యం. పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలుచుకొనుట. పూర్వచిత్, పూర్వము జరిగిపోయిన ఒక సుఖం ఉన్నది, దాన్ని తలుచుకున్నప్పుడు ఒక విచారణ జరగాలి మనస్సులో. అది సుఖమా? ఎంతకాలం అనుభవిస్తావు? అది సుఖమైతే నీకు నిరంతరము సుఖభావన ఇవ్వాలి, ఇవ్వట్లేదు కాబట్టి అది సుఖము కాదు. సుఖవస్తువు అన్నది ఏది? ప్రమాణము వేదము. ఈశ్వరుడు సుఖ నిలయుడు, ఆనంద నిలయుడు. అందుకే ఆయన ఉంటే ఆనంద నిలయం అని పిలుస్తారు దాన్ని. అందుకని ఆయన పాదాలు పట్టుకొని తిప్పగలిగితే వైరాగ్యం ఉన్నట్టు, తిప్పలేకపోయావు పూర్వచిత్తికి లొంగిపోయావని గుర్తు. ఇది ఇప్పుడు మిమ్మల్ని ఏ సీట్లో కూర్చోబెడుతున్నాడో తెలుసా అండి? భాగవతం చెప్పి సెల్ఫ్ జడ్జిమెంట్ టేబుల్ మీద కూర్చోబెడుతున్నాడు వ్యాసుల వారు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అన్నదానికి మీరే ఉదాహరణ. సుఖములే జ్ఞాపకం ఉంటున్నాయి, వాణి అందే పూనిక ఉంటోంది, ఈశ్వరుడి వైపుకి తిరగట్లేదు, ఆ సుఖములు కావన్న భావన కలగట్లేదు, పూర్వచిత్తికి లొంగుతున్నావు. ఫలితమేమి? అగ్నిధ్రుడి యొక్క చరిత్ర వినండి. కాబట్టి బ్రహ్మగారు ఆ పూర్వచిత్తి అన్న అప్సరసని పంపాడు. పంపితే ఈయన ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడండి? బ్రహ్మగారి గురించి. దేనికి? ఒక కన్యకామణి గురించి బ్రహ్మగారు పంపారు. కానీ మర్యాద ఏమిటి? బ్రహ్మగారు వచ్చి చెప్పాలి, నాయనా నువ్వు తపస్సు చేసావురా ఆడపిల్ల కోసం, ఎంత గొప్ప తపస్సు చేసావు. మరి కర్దమ ప్రజాపతికి శ్రీమన్నారాయణుడు ఇచ్చి చెప్పలేదు రేపటి రోజున నీ కోసం దేవహూతి వస్తోందని? అలా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చే వరకు వేచి ఉండాలి. అయా ఆయన తీసుకొచ్చి నాకు అప్పచెప్తే నీ వంక చూస్తాను తప్ప, లేకపోతే నేను చూడననాలి. కానీ ఈయనకి సుఖము అన్నది కనపడితే చాలా అక్కడ మనసు లగ్నం అవుతుంటుంది, అదో అలవాటు ఈయనకి. అందుకని ఈయన మనస్సు యొక్క స్థితి అది. కాబట్టి ఏం చేశాడు? ఆ పూర్వచిత్తి గజ్జెల చప్పుడు విన్నాడు, కళ్ళు విప్పాడు, చూశాడు, అబ్బో ఇంకా పెద్ద స్తోత్రం మొదలెట్టాడు. ఎలా మొదలెట్టాడంటే చాలా గమ్మత్తైన స్తోత్రం మొదలెట్టాడు. ఈయన తపస్సు కదా చేస్తున్నాడు, నువ్వు కూడా తపస్సు చేస్తున్నావా? నీ అందం ఏమిటి, అసలు నీ శరీరం ఏమిటి అని ఇంకా అంగాంగ వర్ణనం అంతా చేశాడు. చేసి నీ కేశపాశములు ఎలా ఉన్నాయి, నువ్వు పెట్టుకున్న పూలు ఎలా ఉన్నాయి, వాటి వెనకాతలు వస్తున్న తుమ్మెదలు ఎలా ఉన్నాయో తెలుసా? వేదం చెప్పగలిగినటువంటి మహాపురుషుడైనటువంటి వాడి వెనకాతల శిష్యులు ఎలా పెడతారో అలా వస్తున్నాయి తుమ్మెదలు. నీ లోకం ఎక్కడా, నువ్వేం తింటుంటావు, నన్ను ఒకసారి తీసుకెడతావా లోకానికి? ఇవన్నీ మభ్యపెట్టే మాటలన్నీ మాట్లాడాడు. ఫలితమేమి? పూర్వచిత్తి లొంగినది. ఏమవుతుంది? ఆ సుఖాన్ని తలుచుకొని అబ్బా సుఖం ఎంత బాగుంటుందో, ఆ పులిహార ఎంత బాగుంటుందో, నీ కర్మ పులిహారకి ఏం లోటు లేదు, శుభ్రంగా చింతపండు పులిసేసుకొని తినచ్చు. కానీ పులిహార ఈశ్వరుడికి నివేదన చేసి ఎన్నాళ్ళయిందో, చాలా కాలం అయిపోయింది. ఇంట్లో పులిహార నివేదన చేసి మంగళద్రవ్యం పసుపన్నం, రేపటి రోజున మనం ఒక్కసారి పులిహార చేయించి నారాయణుడికి మనం నివేదన చెయ్యాలి. చేసి ఇంట్లో అందరం ఒక్కసారి ఆ పసుపన్నాన్ని తినాలి. తింటే మళ్ళీ మంగళములు కలుగుతాయి. ఈ మధ్య ఎందుకో మనస్సు ఆందోళనగా ఉంటుంది. అనుకున్న పని జరగట్లేదు, రేపు స్వామికి పులిహార నివేదన చేద్దాం, చేసి ప్రసాదంగా స్వీకరిద్దాం అన్నాడు అనుకోండి. మామూలుగా పులిహార తినడానికి పులిహార నైవేద్యం పెట్టి తిందాం అన్నదానికి తేడా లేదండి, చాలా తేడా ఉంది. బ్రహ్మగారు వచ్చి చూపించకుండా పూర్వచిత్తిని పొందడానికి, పూర్వచిత్తిని చూసి స్తోత్రం చేసి తను పొందడానికి తేడా లేదు, చాలా తేడా ఉంది. ఈ స్తోత్రానికి ఆవిడ లొంగితే ఆ పూర్వచిత్తితో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఇలా గడపగా ఆయనకి 90 కుమారులు కలిగారు. 90 నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు,
హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమానుడు, ఇలా 90 కుమారులు జన్మించారు. చిత్రం ఏమిటంటే 90 కుమారులు అతి బలిష్టమైన శరీరాలు ఉన్నవారు. పూర్వచిత్తి యొక్క బలం వీళ్ళకి వచ్చింది. మీరు ఆ మాట విన్నారా? బలం మొగాళ్ళలో ఉంటుందా ఆడదానిలో ఉంటుందండి? ఓ పిల్లాడు నా ఇంటికి ఎవరో వచ్చారనుకోండి, ఉదాహరణ ఎవరి మీదో పెట్టడం ఎందుకు, మా ఇంటికి వస్తే నా కొడుకు కొంచెం బలిష్టంగా ఉన్నాడు అనుకోండి, ఓ మీ అబ్బాయి భలే బలంగా ఉన్నాడండి కండలు తీరి అన్నారు అనుకోండి, వాళ్ళ అమ్మ పోలికండి అన్నాను అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారో, ఆవిడ ఏంట్రో బాబా అలా ఉంటుంది ఇలా ఉంది అనుకోరు. అసలు ఆ మాట ఎవరైనా అంటారండి? నిజంగా ఉన్నారనుకోండి, వాళ్ళ అమ్మగారి పోలికండి భలే బలంగా ఉన్నారు పిల్లలు అంటారా? అంటే తండ్రి బలహీనుడైతే అనొచ్చు. వీడికి వచ్చిన రోగం ఏమిటి? అగ్నిధ్రుడికి వీడు శుభ్రంగా బలంగా ఉన్నాడే, మరి పాపం తల్లి పోలికి వచ్చింది బలం అనడం ఏమిటి అంటే, నువ్వు ఇస్తే బలమే పూర్వచిత్తికి. అస్తమానం జరిగిపోయిన సుఖాల్ని గుర్తు తెచ్చుకోవడమే పనిగా పెట్టుకుంటే వాటికి ఉన్నంత బలం దేనికి లేదు, మళ్ళీ అటే తిప్పుతాయి భోగాల వైపు. విస్మరించగలిగితే అది సుఖమా అని ఒక ప్రశ్న వెయ్యగలిగితే వైరాగ్యమై పూర్వచిత్తి నీరసపడుతుంది. లేకపోతే పూర్వచిత్తికి నీరసం రాదు. ఆ బలమే పిల్లలకు వచ్చింది. అంటే స్మృతులు తిరుగుతూనే ఉంటున్నాయి. అగ్నిధ్రుడికి పేరు అగ్నిధ్రుడు, లోపల పూర్వచిత్తికి లొంగినవాడు. ఎంత చిత్రమో చూడండి. ఎవరి కొడుకు? ప్రియవ్రతుడి కొడుకు. ఏమి ఇది పొందగలిగాడండి? ఏం వారసత్వం పొందాడు తండ్రి దగ్గర? ఆఖరికి ఆ పూర్వచిత్తి ఏం చేసిందంటే, చాలా కాలం ఈయనతో సంసారం చేసి నా లోకానికి నేను వెళ్ళిపోవాలని ఆవిడ వెళ్ళిపోయింది. అని ఈయన మాత్రం ఏం చేశాడంటే యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. దేనికోసమో తెలుసా అండి? మోక్షం కోసం కాదు, ఈశ్వర దర్శనం కోసం కాదు. కర్మ ఈశ్వరానుగ్రహం కలిగితే దాని ఫలితం అది ఇచ్చేస్తుంది. ఇన్ని కర్మలు దేనికోసం చేశాడో తెలుసా? పూర్వచిత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో తను అక్కడికి వెళ్ళిపోవడం కోసం. అందుకని ఏమి పొందాడు? పూర్వచిత్తి ఉన్న లోకమును పొందాడు. అంటే ఏమవుతుంది అంటే, పొందిన సుఖాలనే తలుచుకు 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 కొడుకు మీదో కూతురు మీదో పిల్లాడి మీదో పిల్ల మీదో కుక్క మీదో పిల్లి మీదో భ్రాంతి ఉండిపోతే అక్కడికే వెళ్ళి మళ్ళీ పుడతాడు. కాబట్టి ఏమయ్యాడు? అగ్నిధ్రుడు. అంతే, అంతవరకే. పూర్వచిత్తి ఏ లోకాన్ని పొందిందో ఆ లోకాన్ని పొందాడు. ఇప్పుడు ప్రియవ్రతుణ్ణి అగ్నిధ్రుణ్ణి మీరు పోల్చి చూసుకోమని కథ ఎందుకు వచ్చాయి? ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఈ సభలో ఉన్న ఎవరినైనా పిలిచి ఇక్కడ కూర్చుని చెప్పమంటే నాకన్నా చాలా బాగా చెప్తారు వీళ్ళిద్దరికీ ఉన్న తేడా. ఎందుకంటే వినేటప్పుడు నిప్పురవ్వలు వచ్చినట్టు ఆలోచనలు వచ్చేస్తాయి. నిజమే, ఇక్కడ ఈ తేడా ఉంది, అక్కడ ఆ తేడా ఉందని. ఎంత తేడా ఉందో చూడండి. ఆయన ప్రశ్న వేసుకున్నాడు ప్రియవ్రతుడు, భార్యని విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళాడు. ఎన్నడూ ప్రశ్న వేసుకోలేదు. పూర్వచిత్తికి లొంగిపోయాడు అగ్నిధ్రుడు. ఏమి పొందాడు? పూర్వచిత్తి ఉన్న లోకాన్ని పొందాడు. ప్రియవ్రతుడు ఏం పొందాడు? పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందాడు, మోక్షాన్ని పొందాడు.